సో నిన్న వీకెండ్ ఎపిసోడ్స్ చూడంగానే నాకు అనిపించింది పర్సనల్గా నాకు సార్ ఇంకొంచెం ఫైర్ అయి ఉంటే బాగుండేది, ఇంకొంచెం కాదు ఎక్కువ ఫైర్ అయి ఉంటే బాగుండేది అని అయితే నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే సంజన గారు చేసింది చిన్న విషయం కాదు, పెద్ద తప్పు చాలా. ఎందుకంటే ఫుడ్ దగ్గరే మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి, ఫుడ్ దగ్గరే ఎన్నో రిలేషన్స్ పోతున్నాయి, ఫుడ్ దగ్గర ఎన్నో గొడవలు అవుతున్నాయి. సో అలాంటి ఫుడ్ దగ్గర తను అలా చేయకుండా ఉండాల్సింది, అండ్ అలానే దాన్ని కొంచెం ఎక్కువగా ఫైర్ అవ్వాల్సింది నాకు సార్ అని అయితే నాకు అనిపించింది. సంజన గారి విషయంలోనే కాదు, తనుజకు కూడా కొంచెం ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చి సీరియస్గా చెప్పుంటే బాగుండేదని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే అదే అదునుగా తీసుకొని ఇదే రిపీట్ చేస్తారు, కంటెస్టెంట్స్ ఏమనట్లేదు కదా, ఏదో జోవెల్గా మాట్లాడేస్తున్నారు కదా అని చెప్పేసి ఇదే కంటిన్యూ చేస్తారు అని అయితే నాకు అనిపించింది పర్సనల్గా. సో ఇంకొంచెం ఫైర్ ఉంటే బాగుండేది నాకు సార్ వీకెండ్లో అని అయితే నాకు అనిపించింది. అండ్ కమింగ్ టు గోల్డ్ స్టార్ ఇమాన్యుయల్ అన్న, సో గోల్డ్ స్టార్ ఇమాన్యుయల్ అన్నకి ఆ గోల్డ్ స్టార్ ఒక 10 గోల్డ్ స్టార్స్ ఇచ్చినా కూడా అర్హుడే అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతి దాంట్లో 110% ఇస్తున్నారు. గేమ్ ఆడడంలోనే కానీ, మాట్లాడడంలోనే కానీ, అన్ని రిలేషన్స్ కలుపుకోవడంలోనే కానీ, ఎవ్రీథింగ్ ప్రతిదీ ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్ చేస్తున్నారు అని అయితే నాకు అనిపించింది. సో 10 స్టార్స్కి కూడా హీఈస్ వర్తబుల్ అని అయితే నాకు అనిపించింది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. అయితే కమింగ్ టు నామినేషన్స్, సో ఈ వీక్ నామినేషన్స్ 5th వీక్ నామినేషన్స్లో ఎవరు ఉంటారు, అసలు గేమ్ ఏమిస్తారు అని మనం చూసుకునేటట్టయితే అసలు ఈ సీజన్లో నామినేషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా జరుగుతున్నాయి. ఎందుకంటే గేమ్ ఆడే ఆ నామినేట్ కూడా చెయ్యాలి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అయితే పెట్టేశారు బిగ్ బాస్. సో అదే కాన్సెప్ట్ ప్రకారంగా ఈరోజు కూడా అలానే ఒక టాస్క్ ఇచ్చి నామినేట్ చేపిస్తున్నారనమాట. నార్మల్గా అయితే డైరెక్ట్గానే నామినేట్ చేస్తారు కొంతమందిని బిగ్ బాస్, వాళ్ళకి ఇమ్యూనిటీ రావడం కోసం ఒక్కొక్క టాస్క్ అయితే ఇచ్చారు, బెడ్ టాస్క్ అని చెప్పేసి. సో బెడ్ మీద కొంతమంది పడుకుంటారు, వాళ్ళని లాగేసేయాలి అని చెప్పేసి ఒక టాస్క్ అయితే ఇచ్చారు. అది నిన్న ప్రోమోలో మనం చూసాము. సో ఆ టాస్క్లో ఎవరెవరు నామినేట్ అవుతారు, ప్రజెంట్ ఎవరెవరు నామినేషన్లో ఉన్నారని మనం చూసుకునేటట్టయితే మొదటగా ఫ్లోరా. సో ఫ్లోరా 2 వీక్స్ అయితే నామినేట్ అయిపోయింది. అండ్ సంజన గారు, సుమన్ శెట్టి అన్న, డిమాన్ పవన్, తనుజ. సో ప్రస్తుతానికైతే ఈ 6 మనకి నామినేషన్స్లో ఉండడం జరిగింది. సో వీళ్ళల్లో ఎవరు బయటికి వెళ్ళిపోవాలి, ఎవరు హౌస్లో ఉండాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. సో కమింగ్ టు ద పాయింట్, ఎప్పటి నుంచో మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం వెయిట్ చేస్తున్నాము. అసలు ఎవరు వస్తారు, ఏంటి, కామనర్స్ వస్తారా, లేకపోతే అగ్ని పరీక్షలు ఆడిన వాళ్ళు వస్తారా అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మనకైతే. అయితే అట్ ఫైనల్లీ ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరికిందని అయితే నేను చెప్తాను. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఈ వీకే ఉండబోతున్నాయి. సో ఈ వీకెండ్ 2.0 బిగ్ బాస్ 9 2.0 అయితే ఉండబోతుంది. సో అందులో 6 అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి, అది కూడా సెలబ్రిటీసే రాబోతున్నారు. ఆల్రెడీ కామనర్ వచ్చేసారు కాబట్టి సో సెలబ్రిటీసే 6 అయితే రాబోతున్నారు. సో ఎవరెవరు అని మనం చూసుకునేటట్టయితే ప్రభాస్, సీను గారు, నిఖిల్ నాయర్,